అందరికీ శుభ సాయంత్రం. కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రకటమైంది. ముందుగా ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం నాడు ఏదైతే మన భారతదేశ విత్త మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దేశం యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టారో ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక విభిన్నమైనటువంటిది. ఎందుకంటే ఒకే ప్రధాని హయాంలో ఒకే విత్త మంత్రి అయినటువంటి ఒక వ్యక్తి 9 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది ఇప్పటి వరకు జరగనటువంటి విషయం. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు నిర్మలా సీతారామన్ గారికి శుభాభివందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినారో ఇది వికసిత భారత్ కోసం ఒక రోడ్ మ్యాప్ లాంటిదని నరేంద్ర మోదీ గారే కాదు, ప్రపంచ దేశాలలోని వివిధ ఆర్థిక విశ్లేషకులు మాత్రం దీన్ని ప్రశంసల్లో పొగుడుతున్నారు. దీనికి కారణం ఒకటే, దీనిలో ఈ బడ్జెట్లో ఎటువంటి హైపులు లేవు. జనాలకు ఊరట కలిగించేసి ఏదో బడ్జెట్ తాత్కాలికం కోసం ప్రవేశపెట్టింది కాదు. ఇది కేవలం భారతదేశాన్ని 2047వ సంవత్సరానికల్లా ప్రపంచంలోని భారతదేశము వికసిత భారత్గా వికసించేసి విశ్వగురువుగా ఉండడం కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో 3 రకాల కర్తవ్యాలను నరేంద్ర మోదీ గారు కావచ్చు, నిర్మలా సీతారామన్ గారు కావచ్చు ఎంచుకోవడం జరిగింది. ఒకటి, తయారీ రంగం. మరి ఏదైతే భారతదేశము ప్రపంచంలో ఆర్థిక రంగంలో 4వ స్థానంలో ఉన్నటువంటి స్థానాన్ని 2027 కల్లా 3వ స్థానానికి మరియు 2047 కల్లా విశ్వగురువుగా చేయాలనుకుంటున్నారో దానికోసం మొదటగా తయారీ రంగాన్ని, రెండవది విదేశాల నుంచి ఏదైతే సుంకాల రూపంలో కానీ ఇంకొక మూలధనాన్ని భారతదేశానికి తీసుకొని వచ్చి ఆర్థిక రంగాన్ని పురోగవృద్ధి చేయడం కోసం కానీ, మూడవది భారతదేశంలోనే ఉత్పాదక శక్తిని పెంపొందించేసి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పరిశ్రమల పరంగా ఉత్పాదక శక్తిని పెంపొందించేసి మేడ్ ఇన్ ఇండియా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం 3 రకాల చర్యలను చేపట్టేసి దీనికి బడ్జెట్ను రూపొందించడం జరిగింది. ఇది దేంట్లో అయితే ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే యువశక్తిని పెంపొందించడం కోసం చేశారో ఇది యువశక్తి బడ్జెట్గా ప్రతి ఒక్కరూ అభివర్ణించడం జరుగుతోంది. అంతరిక్ష రంగానికి అత్యధికంగా 13,705 కోట్లు కేటాయించడం, అంతేకాకుండా రక్షణ రంగానికి 7,84,678 కోట్లు. అంటే ఏదైతే మనము చైనా నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ మనము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో భవిష్యత్తులో ఏ దేశం నుంచి కూడా మనం ఇబ్బందులు ఎదుర్కోకుండా దాదాపుగా 15% పోయిన సంవత్సరానికి ఇప్పటికీ 15% వృద్ధిని కేటాయిస్తూ దాదాపుగా 7,84,000 కోట్లు కేటాయించడం అనేది అద్భుతమైనటువంటి చర్య. కేంద్ర హోంశాఖకు దాదాపుగా 2,055 కోట్లు 2,55,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాలు మరియు నీటి రంగ వ్యవస్థ, ఇండ్ల వ్యవస్థ అన్నిటినీ ఆధునీకరించడం కోసము, గ్రామ స్థాయిలో ప్రజలు అభివృద్ధి చెందడం కోసము విబిజి రామ్ కింద దాదాపుగా 95,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించేసి 1,06,350 కోట్లు. అంతేకాకుండా ఎయిమ్స్ ఆయుర్వేద ఇంతవరకు ఎయిమ్స్ కళాశాలలు మామూలుగా ఉండేవి, ఇప్పుడు ఆయుర్వేద ఎయిమ్స్ కళాశాలలు 3 ప్రకటిస్తుంటే దాంట్లో కూడా మన ఏపీ ఉండడం అనేది మనకు చాలా వరకు గర్వకారణమైనటువంటి విషయం. దీని ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం, భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏదైనా సరే హంగులకు ఆర్భాటాలకు పోకుండా ఏదో మేము ఈరోజు చేసినాము తాత్కాలికంగా నలుగురు ప్రజలు మీరు ఈరోజు వీలు చేసుకుంటూ మీరు రేపటి తరానికి ఇబ్బంది కలగకుండా భవిష్యత్తు తరాలు మన భవిష్యత్తు తరాలు ఏదైతే ఇతర దేశాలను చూసి మేము అభివృద్ధి చెందుతున్నాము అంటున్నారో మనం చాలా కాలం నుంచి మనం అభివృద్ధి చెందుతూ ఉన్నామని కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించడం కోసము నేడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేది అందరికీ ఆమోదయోగ్యమైనది, ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రవేశపెట్టినటువంటిదని తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా నమస్కారము. ఈరోజు భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు ప్రొద్దుటూరు అసెంబ్లీకి సంబంధించి ఇవాళ సమీక్షా సమావేశం జరుగుతోంది ఇక్కడ.
ముఖ్యంగా 2 విషయాలకు సంబంధించి, ఒకటి బడ్జెట్. రీసెంట్గా మనకు బడ్జెట్ అనేది ఒకటి తయారు చేశారు, దానికి సంబంధించింది. రెండవది మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి విషయాలు మాట్లాడడానికి, ప్రతిరోజుకు సంబంధించిన కార్యకర్తలతో మాట్లాడడానికి వచ్చారు ఇవాళ. బడ్జెట్ విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారు చాలా క్లారిటీగా 2047వ సంవత్సరం కల్లా భారతదేశము అద్భుతంగా తీర్చాలి అన్న ఒక డైరెక్షన్లో ఆయన తయారు చేశారు బడ్జెట్ మొత్తం అంతా కూడా. ఎవరిని మొప్పించడానికి కాదు, అంకెలన్నీ గారడీ కాదు, అద్భుతంగా పైనుంచి కింది వరకు కూడా ఎక్కడా కూడా దొల్లకుండా చాలా చక్కగా తయారు చేశారు. దానికి ప్రతి ఒక్కరం కూడా హర్షం వ్యక్తం చేయాలి. రెండోది, మున్సిపల్ ఎలక్షన్లు రాబోయే నెలలోనో 2 నెలల్లోనో వస్తున్నాయి. మున్సిపల్ ఎలక్షన్లలో ప్రొద్దుటూరుకు సంబంధించి ఒక విభిన్నమైన పరిస్థితి. అదేంటంటే నాయకులతో కొట్లాట కాదు, డబ్బుతో కొట్లాట. ఎందుకు? మా పెద్ద ఆయన ఎమ్మెల్యే వరదారెడ్డి గారు డబ్బుల జోలికి వెళ్ళరు, ఆయన చాలా నిజాయితీపరులు. కానీ అటుపక్క ఉండే వాళ్ళందరూ కూడా డబ్బులు బాగా ఉండేవాళ్ళు, వాళ్ళతో పోరాడాలి. కాబట్టి ఎంతో మనం కూడా చాలా కష్టపడి పనిచేయాలి. 2 నెలల ఏదో ఒక నెల టైం ఉంది మనకందరికి కూడా. భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీతో కలిసి ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. అద్భుతమైన 40 వార్డులు ఉంటే 40 వార్డులు మొత్తం పూర్తిగా భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు టీడీపీ కలిపి మేమందరం కూడా విజయం సాధిస్తామని చెప్పి నమ్మకంతో ఉన్నాము. మూడో విషయము, ఇది కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. అయితే మొన్న కొంతమంది పెద్దలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రసాదం పంచారు అందరూ కూడా. మాకు బాధ అవుతుంది. నెయ్యి కల్తీ చేశారు అన్న విషయము సిబిఐ ఛార్జ్షీట్లో క్లారిటీగా రాసి ఉంది. అయితే దాంట్లో ఫారిన్ ఎలిమెంట్స్ లేవు, అక్కడ కొవ్వు లేదు, కనపరావట్లేదు, చాలా తక్కువ పర్సంటేజ్లో కనపడుతుంది. కాబట్టి అది నిర్ధారణ చేయలేకపోతున్నామనే విషయాన్ని ఇంకా కరెక్ట్గా వాళ్ళు నిర్ధారించలేదు ఇంకా. అయితే దీన్ని ఎక్కడ కూడా రాజకీయం చేయదలుచుకోలేదు. కోట్ల మంది శ్రీవారి భక్తులను అవమానం చేసిన తర్వాత కూడా మళ్ళీ గుడికి వెళ్ళి ప్రసాదాలు పంచడం అనేది చాలా అన్యాయం. అది సిబిఐ ఛార్జ్షీట్లో ఖచ్చితంగా రాసి ఉంది. కల్తీ నెయ్యి, ఫారిన్ వెజిటబుల్ ఫ్యాట్స్తో అసలు కొద్దిగా కూడా పాల శాతం లేకుండానే నెయ్యి ఇచ్చి ప్రసాదంగా ఇచ్చారని చెప్పి నిర్ధారణ జరిగింది. హైకోర్టులో ఛార్జ్షీట్ దాఖలైంది. కాబట్టి వాటి మీద వైసీపీ వాళ్ళు ఎవరూ కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ కడప జిల్లా తరపున మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. ధన్యవాదాలు.